ఈరోజు టాపిక్ వచ్చేసేసి హౌ టు క్రియేట్ కాంటాక్ట్ ఫామ్ ఇన్ ద వర్డ్ బై యూజింగ్ నింజా ఫామ్స్. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక వర్డ్ ప్రెస్లో కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయాలి. మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటి? నేమ్ ఫీల్డ్ కావాలి ఫస్ట్ కాంటాక్ట్ ఫామ్లో. నెక్స్ట్ యూజర్ యొక్క ఈమెయిల్ కావాలి. తర్వాత యూజర్ యొక్క ఫోన్ నెంబర్ కావాలి. తర్వాత మనకు బటన్ ఒకటి కావాలి, సబ్మిట్ బటన్. మనకి కావాల్సిన ఫీల్డ్స్ వచ్చేసి నేమ్ ఫీల్డ్ కావాలి. యూజర్ ఏం చేస్తాడు? నేమ్ ఫీల్డ్లో తన యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఈమెయిల్ ఫీల్డ్లో ఈమెయిల్ ఎంటర్ చేసి తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే యూజర్ సబ్మిషన్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసేసి వర్డ్ప్రెస్లో కనపడుతుంది బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి? దట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలంటే మనకి ఫ్రీగా ఒక ప్లగ్ఇన్ ఉంది, నింజా ఫామ్స్. డబ్ల్యూపీ ఫామ్స్ అని కూడా ఉందండి. ఒకసారి బై డిఫాల్ట్ మీరు ఇక్కడికి వెళితే బ్యాక్ ఎండ్లో బై డిఫాల్ట్ డబ్ల్యూపీ ఫామ్స్ అని ఉంది. ఇది దీంట్లో ఏంటంటే యూజర్ సబ్మిట్ చేస్తారు డేటా. ఆ డేటాని మీరు చూడాలి అంటే కంపల్సరీ ఇక్కడ ప్రో అని ఉంది, అప్గ్రేడ్ ప్రో అని ఉంది. దీంట్లోకి వెళ్ళాలి. అది కూడా నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ సబ్మిషన్ చేసిన డేటాని మీరు చూడాలంటే మీరు కంపల్సరీగా ఈ ప్లగ్ఇన్ని పర్చేజ్ చేయాలి. కాకపోతే మరి ఆల్టర్నేటివ్గా మనకి ఏముంది అంటే నింజా ఫామ్ అనేది ఉంది. దీనికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ, ఇక్కడ కీవర్డ్ సెర్చ్ పక్కన నింజా ఫామ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలి. నింజా ప్లగ్ఇన్ పేరు ఇక్కడ చూడండి, నింజా ఫామ్స్ కాంటాక్ట్ ఫామ్ ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేయాలి. యాక్టివేట్. మీకు నింజా ఫామ్స్ కూడా యాక్టివేట్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వస్తుంది, డాష్ బోర్డ్లో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నింజా ఫామ్స్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నింజా ఫామ్స్లో ఇక్కడ డాష్ బోర్డ్, యాడ్ న్యూ, సబ్మిషన్స్, ఇంపోర్ట్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ యాడ్ న్యూకి వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం? ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. నింజా ఫామ్స్లో యాడ్ న్యూలోకి వచ్చి ఒక ఫామ్, నేను ఎస్టర్డే మనం ఏం చేసాము, ఒక స్లైడర్ని ఎట్లా క్రియేట్ చేసామో అట్లా ఇక్కడ బ్లాంక్ ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏంటి అవి చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో ఫీల్డ్స్ వచ్చింది. ఇక్కడ యాడ్ ఫామ్ ఫీల్డ్ అని ఉంది, ఇక్కడ ఈమెయిల్ యాక్షన్స్ అని ఉంది, అడ్వాన్స్డ్ అని ఉంది. ఫామ్ ఫీల్డ్స్, ఇది వచ్చేసి ఫామ్ ఫీల్డ్ ఏరియా. ఇటువైపు రైట్ సైడ్ చూస్తే మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఏం కావాలి? కొంచెం కిందకి రండి. కిందకు వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ నేమ్, యూజర్ యొక్క ఫస్ట్ నేమ్ మనకు కావాలి. దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్ సైడ్న అది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ నేమ్, యూజర్ లాస్ట్ నేమ్ కూడా మనకు వచ్చేసింది. తర్వాత యూజర్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కావాలి. ఈమెయిల్ అడ్రస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ యాడ్ అయిపోయింది. తర్వాత యూజర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ కావాలి. అతని ఫోన్ నెంబర్ మనకి యాడ్ అయిపోయింది. తర్వాత సబ్మిట్ బటన్ అనేది టాప్లో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసేయండి. క్లిక్ చేయగా సబ్మిట్ బటన్ కూడా మీరు కిందకి రాగానే ఇటువైపు యాడ్ అయిపోయింది. ఇది ఫామ్ క్రియేట్ అయిపోయింది. దీన్ని మీరేం చేయాలి? సేవ్ చేసుకోవాలి. సేవ్ బటన్ ఎక్కడ ఉంది? ఇక్కడ డన్ అని ఉంది, డన్. ఇక్కడ పబ్లిష్. దీనికి ఫామ్ టైటిల్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను? పింగ్ మీ అని వస్తున్నాను, లేకపోతే కాంటాక్ట్ అస్, కాంటాక్ట్ అస్ అని ఇచ్చేసాను. ఓకే, పబ్లిష్. ఇప్పుడు ఏమైంది? కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది మనం ఏ పేజ్లో డిస్ప్లే చేయాలో ఆ పేజ్కి వెళ్ళాలి. బ్యాక్ ఎండ్, పేజెస్,
ఇన్ జనరల్‌గా మనం ఏం చేస్తామంటే అండి, కాంటాక్ట్ అనే పేజ్‌లో మనము కాంటాక్ట్ ఫార్మ్ అనేది డిస్‌ప్లే చేస్తాము. ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది. నేనిక్కడ ఎడిట్ అంటున్నాను. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేయండి. మనకు ఫుల్ విడ్త్ కావాలి కాబట్టి, ఇది మీరు ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పేజ్ లేఅవుట్ ఎలిమెంటర్ విత్ ఫుల్ విడ్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ అనండి. మీకు ఇటువైపు ఫుల్ విడ్త్ వచ్చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ సింగిల్ ఫార్మ్ ఒక కాలమ్ తీసుకోండి. ఈ కాలమ్‌లో మనం ఏం చేయాలి? కాంటాక్ట్ ఫార్మ్‌ని యాడ్ చేయాలి. ఇక్కడ 9 యాప్స్ అని ఉంది కదా! దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ విడ్జెట్ అని ఉంటుంది. నింజా అని సెర్చ్ చేయండి. నింజా. నింజా ఫార్మ్స్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవ్వట్లేదు. నేను నా స్మార్ట్ స్లైడర్ 3 అంటే మనకు కనపడింది కానీ, ఇప్పుడు నింజా అంటే కనబడతలేదు. అప్పుడు మీరేం చేస్తారంటే రిమూవ్ చేసేసేసి కొంచెం కిందకి రండి ఇట్లా. ఆప్షన్స్. ఇక్కడ ఎక్కడెక్కడ నింజా ఫార్మ్స్ కనపడట్లేదు. వర్డ్‌ప్రెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్లి సెర్చ్ చేయండి. ఇక్కడ వర్డ్‌ప్రెస్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం కిందకి వస్తే ఇక్కడ నింజా ఫార్మ్ విడ్జెట్ అని ఉంది. దీన్ని నీట్‌గా ఇట్లా డ్రాగ్ చేసి ఈ బాక్స్‌లో రిలీజ్ చేయండి. ఇక్కడ డిస్‌ప్లే టైటిల్ ఏమిచ్చాము? కాంటాక్ట్ మీ, కాంటాక్ట్ అస్. కాంటాక్ట్ అస్ కాబట్టి మనం క్రియేట్ చేసింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై. అప్లై అనొచ్చు లేదా అప్డేట్ అనొచ్చు. రెండూ ఒకటే. మరి అప్డేట్ అన్నాను. ఇప్పుడు ఒకసారి కాంటాక్ట్ పేజ్‌కి వెళ్ళండి. ఫ్రంట్ ఎండ్‌లో కాంటాక్ట్ పేజ్‌కి వెళ్లి చెక్ చేద్దాం. 1 మినిట్. ఇక్కడ విజిట్ పేజ్ అని ఉంది. ఇక్కడికి వెళ్లి ఫ్రంట్ ఎండ్‌కి ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ అన్న పేజ్‌కి వెళ్తే ఇక్కడ క్లిక్ చేయండి కాంటాక్ట్ అస్‌ని. కాంటాక్ట్ ఫార్మ్ అనేది వచ్చేసింది కదా! ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ సబ్మిట్ బటన్. ఇప్పుడు నా ఫీల్డ్స్ డేటా ఎంటర్ చేస్తున్నాను. మై నేమ్ ఈజ్ సుధాకర్, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్. సబ్మిట్ అంటున్నాను. సబ్మిట్ అనగానే మీకు చూడండి ఏమొస్తుంది? ప్రాసెసింగ్ అని వచ్చింది. తర్వాత యువర్ ఫార్మ్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. మరి నేను ఎంటర్ చేసిన డేటా మరి ఎక్కడికి వెళ్ళింది? ఆ డేటా ఆ వెబ్‌సైట్ ఓనర్ చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? బ్యాకెండ్‌కి వెళ్లి నింజా ఫార్మ్స్‌కి వెళ్ళండి. బ్యాకెండ్‌లో నింజా ఫార్మ్స్. ఇక్కడ ఉంది చూడండి నింజా ఫార్మ్స్ అని. దీంట్లో సబ్మిషన్స్ అని ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. కొంచెం కిందకొచ్చిన తర్వాత మీ ఫార్మ్ నేమ్ ఏంటి? కాంటాక్ట్ అస్. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే యూజర్ సబ్మిషన్ చేసిన డేటా వస్తుంది. అతని ఐడీ వచ్చేసి 1, యూజర్ నేమ్ వచ్చేసి సుధాకర్, లాస్ట్ నేమ్ ఇది, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్. ఇక్కడ ఏ టైంలో అతను ఫార్మ్ అనేది సబ్మిట్ చేశారు. అదొస్తుంది. కావాలంటే ఒకసారి మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే సెకండ్ యూజర్ డేటాను సబ్మిట్ చేస్తున్నా. కాంటాక్ట్ ఫార్మ్‌లోకి వెళ్ళాను. ఎగ్జాంపుల్ రాకేష్. ఏదో సంథింగ్ ఇచ్చాను. ఫోన్ నంబర్ ఏదో ఇస్తున్నాను. ఎంటర్. ఇప్పుడు ఈ ఫార్మ్ డేటా కూడా మనం చూడాలి. ఈ సబ్మిషన్స్‌లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఈ యూజర్‌కి సంబంధించిన 2 ఎంట్రీస్ అనేవి మనకొచ్చేసినాయి కదా! ఈ విధంగా ఏం చేస్తామంటే ఒక ఫార్మ్‌ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం.
ఓకే అండి. థ్యాంక్ యూ.